ఇంకా ఏమి కథ నాయన? నా కథ అయిపోయినది. అపుత్రాస్య గతిర్నాస్తి, అంతే అయిన. కౌరవ శతకములో ఒక్కడైనా శేషించాడా? నాకిది నీళ్లు తల్లడానికి యుద్ధోన్మాదములు ప్రత్యర్థులంత పరమార్థము ఆలోచిస్తారా నాయన? బాధ చెందకు మహారాజు. నా ప్రాణంతో సమానంగా అన్ని విధి విధానములు నేను నిర్వహిస్తాను. ఆ విశ్వాసము నాకు పూర్తిగా ఉన్నది నాయన, పూర్తిగా ఉన్నది. మామ, సందేహం ఎందుకు? ధర్మరాజు పాలన జరిగింది కురుపాండ యుద్ధం కాదు, ధర్మాధర్మాల మధ్య జరిగిన సంఘర్షణ కానించి గతాన్ని విస్మరించి యుద్ధ విజేతలైన పాండవుల పరిపాలన తెలుసు. నా జీవితంలో పాండవ విజయానికి ప్రపంచమే బాసటగా నిలిచింది. ఈ గ్రహింపు ఆదులోనే ఉంటే ఈ పెను యుద్ధాలు భయపడేవి కావు, వృద్ధాప్యంలో నీకు పుత్రశోకం వచ్చేది. ఇదంతా కథల సేతు బంధనం. మహోదయం, మీరు అడిగిన ధర్మం కానీ మర్మం కానీ లేదు. ఈ రాజ్యం మీది. ఈ హస్తినాపుర సింహాసనానికి మీరు అధిపతులు. మీ ఆజ్ఞయే మాకు శిరోచారం. నాయన, ధర్మరాజు అనే పేరు నీ ఎడస అద్భుతమైనది. ఈ కార్యాలు పాలించటము మీరు సేవించటము సంభవమా? పోని మరి సింహపేటిని అధిష్ఠించిన నన్ను నిర్వహిస్తారా? ఈ వీర భీమసేనుడు బ్రతకుండా ఇంకా మీ పరిపాలనయే హరిహరి. భీమసేన, నీ బలశౌర్యములు నీ ధైర్య స్థైర్యములు నాకు ఎప్పటి నుంచో తెలుసు. జరాసంధను వధించామని విని నాడే మా సుయోధనుని ప్రాణ ఘాతకుడు అని నిర్ణయించుకున్నాను. అలాగే జరిగినది నాయన. ఊరు భంగమై మా సుయోధనుడు కడపటి మాటగా ఏమి చెప్పినాడు? ఇలా దగ్గరకు రా నాయన, దగ్గరకు రా. ఏం వినడానికి చెప్పడానికి నేను అక్కడ నిలువని మామ, కానీ నేనున్నాను. ఆ రాతి నేలపై పడి దుర్యోధనుడు ఇలా అన్నాడు: ప్రజలకు మాకు ఏ విధ వివాదం లేదు, వివాదమెల్లా ఆకు జనులు పాండవోధముల కోసమే. కౌరవ రాజ్యమందు తాధ్వజములు నిల్పగోరుట, స్వతంత్ర ప్రభుత్వము సమ్మతించునే. నిజము గ్రహింపదే జగతి నీదము మాయయే యుద్ధమంతయు. అది నాపై నవ్వు పెట్టినాడు. మా భగ్నజీవి కూడా యథార్థము గ్రహింపలేదే అని ఇలా విశదీకరించాను. నాడు సభలో నా పలుకులు అంగీకరింపలేదు. నేటికైనా అర్థమైన దాన్ని పండల్ దుష్ట చతుష్టయమునకు పాపం ఈ కురుక్షేత్రమందండించల్ ధర్మదేవతయే నేనేలా లోకంబులే గాంధీవంబులకు నమో నమయనంగా పాండవులు హస్తినం జనుడో నీవే పోతివి జగత్రేయము వర్చిల్లంగా. అని అన్నా. ఇంకా అతని ఎదుట నుంచి అవసాన కాలంలో
ఆత్మకథ చేకూర్చుట ఎందుకని వచ్చాను మా హరి హరి రారాజయ్యి లాంఛనాలు లేక ఏకాకే దురవస్థలకు పాల్పడిన అవసాన దశ అదే కర్మ మేలు చెప్పి చూచితివి శ్రీకృష్ణ మేలు చెప్పి చూచితివి నీవానాడు సభాస్థలం ఆలము తప్పదు తప్పదంటివి వినదాయదురభిమాని బాగుండిచ్చిన తీర్పది సుతులు గురుగట్టిరి ఆదిలో విలోదగుంగిచ్చువాడు కరువాయదులకు చక్రీ చక్రీ ఏమి చెప్పుదు రాయబారం నాడేమి ఎప్పుడూ నా మాట వినండి. ఇప్పుడైనా నా మాట గౌరవించుకో. తగు ముహూర్తమ పాండవ పట్టాభిషేకము జరిపించి సపరివారముగా తపోవనమని అలాగే చేస్తాను. హస్తినాపుర సింహాసనముపై ధర్మరాజును అభిషేకిస్తాను. ధర్మరాజు శాసనమును శిరసావహిస్తాను. సరేనా కృష్ణ? మా ఇప్పటికి నీ జ్ఞాననేత్రం వికసించదు. ధర్మజ బాబు ధృతరాష్ట్రుడికి నమస్కరించు. పితృబాధులకు ధర్మరాజు నమస్కరించుట. ధర్మరాజా, నీ ధర్మ పరిపాలనలో ఈ రాజ్యము జగజ్జేయమానముగా వర్ధిల్లుగా. అమ్మా ద్రౌపది వస్తా. ఒక్క మాట, కొడుకులుండి ఆశాంతానికి పక్కనైనను దగ్గర లేని నాకు ధర్మరాజు తండ్రి నీవే కొడుకుపై నాకు అంత్యక్రియలు నిర్వర్తించు. రాజుడై శాసించే అధికారం నాకు లేదు. పెద్ద తండ్రిగా నిన్ను ప్రార్థించుచున్నాను నాయన, ప్రార్థించుచున్నాను. నన్నెందుకు ఆపావు కృష్ణ? అతని హృదయంలో ఎంత బాధ ప్రజ్వలిస్తున్నదో నీకు అర్థమవుతుంది అత్యమసేన. నీవు అతనికి పట్టుబడితే నిన్ను బ్రతికినిచ్చేవాడేనా? అతడు ఆ దుర్మార్గమే ఆలోచిస్తే నా ముష్టిఘాతంతో అతని తల 1000 రెక్కలు చేసేవాడు. బా ఎందుకంత విషమ పరిస్థితి ఈ పట్టాభిషేక సమయమున? ఏమి పట్టాభిషేకమో ఏమో. ఆత్మీయులందరూ మరణింప, బంధువులెల్లరూ నశింప, శేషించిన గాంధారి అంధరాజులు సైతం నిర్గమింప. ఇక ఎవరు చూసి ఆనందించుటకు, ఏమి అనుభవించుటకు ఈ వైభవం? సంకరమందు బాంధవులు సైన్యదళం గలవారి దుస్థితికి గుండె బద్దలయ్యే దుర్భర దురంత దురాగత రాజ్యసీమ ఈ మంగళ గీతము వినగా మానసముప్పగునా కేశవా. ధర్మజ, కర్తవ్యం ఒక క్రతువు. అది జన్మమెత్తిన ప్రతి జీవి నిర్వహింపవలసింది.
అదే మీరు చేశారు. అదేను కాక సామన ఏమిటో తెలియజాలక ప్రాణులు దుఃఖమందు స్వాభావికమయ్యే దేహమును గాయుచూ వేరు శరీరమందున జీవము చేరు నిత్యము అది ఈగిల పుట్టి నశించు దేహము కర్మ ఫలానుబంధమై ధర్మానంద, ఈ యుద్ధం మూలంగా కాకపోయినా మరొక విధి ప్రేరణతోనైనా ఈ భూభారం తగ్గవలసింది. కావున జరిగినది మంచి, ముందు కర్తవ్యం ఆలోచించు. ఈ కాలాంత భీషణ సంగ్రామంలో ఎన్ని ప్రాణాలు బలి అయినవి, ఎన్ని సంసారాలు ధ్వంసమైనవి. తలసుకుంటే దుర్భరంగా ఉంది బాబు. ఎవరిని అన్నా అనుకున్నా నా దృష్టిలో ఇది పాపం కానే కాదు. కురుక్షేత్రమునందు శత్రువుల నశింపగా నామది శాంతి జన్మే పాపములే వారి సమాజుల పండిపోవగా. అమ్మా ద్రౌపది, నీ కోరిక నెరవేరిను కదా తల్లి, శాంతి. మహారాజా, నీ తమ్ములు నలుగురు 4 దిక్కులను దుర్నిరీక్ష తేజస్సున్నాయి కాపాడు. అన్న నకులైన ప్రధానమంత్రిగను, సహదేవుని దేశరక్షణ శాఖాధిపతిలను నియమించు. నేటి వరకు యుద్ధభారం వహించిన భీమునకు, అర్జునునకు విశ్రాంతి వస్తుంది. యుధిష్ఠిర మహారాజా, ఇదే నీ రాజ్యము, వీరే నీ ప్రజలు, ఏ రీతి పాలింతువో అది నీ భారము. వారమాత్యులను సైన్యాధ్యక్షుల వారే కథనం బంధుల భీమమూర్తుల దిగో కల్పంటి సామంతులను మదిలో భూప్రజసీమమే ప్రకుల ధర్మం ధర్మానందన, నేను ఇదే ద్వారకాపురికేగి అతడి పరిస్థితులను అవలోకించి ముహూర్తం మనకు ముందుగా వస్తుంది. ఈ లోపుననే అందరికీ మీరు ఆహ్వానాలు పొందుతారు కదా. నకుల సహదేవులు పదవి స్వీకార సంరంభంలో ఉన్న వ్యక్తులైన అర్జునుడు నేనే ఉంటాగా యుద్ధం చాలు. అంతేనా? అవసరాలకు పనికిరామనుకో, ఏ గండగత్తర వచ్చినా ఉపయోగపడతాము కదా. బావా బావా, అనుభవంలోకి వస్తే కానీ ఈ పరమార్థం నీకు అర్థం కాదు. మహారాజా, ఇక నాకు సెలవు. అమ్మా ద్రౌపది, శుభం.
తీరని అవమానం, ఆరని పరాభవం. కాకుంటే అర్జునులకు నాకు విశ్రాంతి ఇవ్వమంటాడా కృష్ణుడు? చండతర ప్రచండమైన ఈ గదాదండం ఎన్ని సంగ్రామాలు జయించింది, ఎందరి గడ్డలక్క అట్టి అరివీర భయంకరమూర్తి ఈ భీమసేనుడు బాలకుల మంత్రిత్వ బాలకు అవనత శిరస్సుడై వారి అడుగులకు మడుగులుతాయి. ఇంకా నాకు పరువు ప్రతిష్టలు ఉంటాయా ఈ ప్రపంచం? మీరు గడించిన గడుత విడిది లోకానికి తెలియదా? ఎన్ని వీరయుద్ధాలు చేశారు, ఎంతమందిని విరోధులను అంతమార్చారు. ఇవి చాలవా మీ పేరు చిరస్థాయిగా నిలవడానికి? ద్రౌపది, కీర్తికి సంపూర్తి అనేది లేదు ఈ జగత్తులో. నేడు యుద్ధం ముగిసింది, నేను వృద్ధుడనైతినా? ఈ రణాలు మరణాలు చేసింది మరణాలక? అలా అనకండి అన్యాయంగా. ఎన్ని వీర యుద్ధాలు చేశారు, ఎంతమంది విరోధులను హతమార్చారు. ఎందుకు అలా మాట్లాడతారు? అందుకని నా సేవంతా అమాయకత్వమని, నా దీక్షంతా మూఢత్వమని భావిస్తారా? అలా కాకపోతే ఈ భరత పరిపాలనలో నాకు పదవి భంగమా? నన్ను రామకుని చేయడానికి కాదు, చిన్నవాళ్ళకు పదవి ఇవ్వడం. అట్లయినా నకుల సహదేవులు మీ సోదరులు కారా? నాడు స్వయంవరంలో అర్జునుడు పడే మధ్యంతర సంధించిన అత్తగారి ఆజ్ఞపై మీ 5గురు నన్ను వివాహం ఆడలేదా? ఎన్నడూ ఎరుగని భావభేదాలు, కలహ కారణాలు ఇప్పుడెందులకు? ద్రౌపది, ఇదంతా మాకే రాలేదు. తన అగ్రాధిపత్యానికి వ్యర్థత వస్తుందని ఈ అక్షతలు చల్లాడా కృష్ణుడు. ఇది సభమిచ్చే మాటయేనా? భారత సింహాసనము పాండవులకే కైవసం కావాలని ఆ మహానుభావుడు ఎన్ని త్యాగాలు చేశాడు. సంఘశ్రేయసే కాక ఆ త్యాగమూర్తి ఆశించినది ఏమైనా ఉన్నదా? ద్రౌపది, ఇంతే నీకు తెలిసి ఇంత సమష్టిగా బ్రతుకుదేనని కృష్ణునకు కులేక మా స్వాంతములను గ్రహించని విభాగములంచు కాంత ఇది నేరమైతివో ఎరుంగరువరును కసిపోయిన నిధులే ప్రతిష్ఠింతురు దాని అందరు గదేసిన దోషములు ఎంతనే గదా. ఇలా ఎన్నిక పెట్టుకోవటం గౌరవమా ఎవరికైనా? అంత ఇష్టమైతే చెప్పవచ్చు కదా. ఇందు పరాయి వారు ఎవరున్నారు? ఇక్కడ మా ఇష్టాలతో పనే ఉంది. ఆ శ్రీకృష్ణుని మాట అంటే అన్నగారికి వేదవాకు, ఆయన వారి ఆజ్ఞకు దాసోహం అంటాం మేము. ఇంకా కైలాటాలకేం తక్కువ మాయదారి. ఆ లోపలికి కర్తలు నేను, నన్ను నిందించబోయేసేది. అంతేకాని ఆ పరమాత్మ అంటే పాపం కాదు. నాడు మన శ్రేయస్సు కోరుతూ నీడవలే కాపాడినందుక ఈ నిష్ఠూర వాక్యములు. మనకు చేసిన సహాయానికి ఆ కృష్ణుని ఏడు మనము చూపే కృతజ్ఞత అభింసే పరాత్పరుడు ఆశ్రిత జనాభీష్ట గీతాన్మయుడు మనవా
జగతి మెచ్చునే ఏమిటా సహాయం? నా జన్మకథడు కారణం కాదు, నా కీర్తికథడు కర్త కాడు. కౌరవులు కాలపుట విషం పెట్టిన, కాల సర్పాలతో బంధించిన ఒక్క పెట్టున ధూమధామం చేశా. సాక్షాత్ గృహధామం నుండి మిమ్మల్ని రక్షించింది నేనా కృష్ణుడా? హిడింబాసుర వధనాడు మనం ఎక్కడ ఉన్నామో ఆయనకు తెలుసునా? నేను బకాసురుని సంహరించినప్పుడు ఆయన సాయం ఉందా? ఇన్ని కష్టాల కూర్చు పాంచాలి స్వయంవరం నాటికి ప్రపంచంలో సగనంగా మనం తలెత్తేసరికి బావా బావా అంటూ వచ్చాడు. ఇక రాజస్వయం నుండి మొదలైంది కృష్ణ పాండవి తదాది. ఆయన ఈ నివేశం చెయ్యని మోసం ఉందా భారతంలో? భీమసేన నీవు వీరుడవ కాదని నేనే వీరుడైతే ఈ రాజ్యంలో పూజ్యత లేక ఇలా మొల కూర్చుంటానా? నేనే వీరుడనైతే శూరుడనైతే కృష్ణుని రక్షణ కోసం వాళ్ళు చాచే స్థితిలో ఉంటాను. హరి హరి, గతాన్ని మీరు మరిచినా నేను మరవగలనా? వైరారంగులు రాజు నిన్ను సభలో వస్త్రాలను తింపగా వేరే మీరు ఉపేక్ష చేయగా మొరలాలింపన్ ఏరి రక్షకుని విశాల జగత్ శ్రీకృష్ణుడే కాదకో కారుణ్యమునన్నాడు గౌరవము కాపాడి అప్పుడు మీరు లేరా? మహారాజు అర్జునుడు లేడా? అర్జునుడే కాదు, అందరూ ఉన్నారు. పాంచాలి పరాభవానికి పాల్పడిన ఆ కౌరవాదులను ఒక క్షణంలో సంహరించేవాడు. కానీ మా వీరత్వం బానిసత్వంగా మార్చింది ఈ మహానుభావుని ఆదేశం. ద్రౌపది మరరక్షణకు ఆ అరఘాధీశుడే దిక్కయ్యనే అప్రతిష్టమ్మ నష్టలు రాయడానికి ఈ అజాత శత్రువే కారణం. మా వంటి భావదరిద్రుల వలనే ఆ శ్రీకృష్ణుడికు దరిద్రనారాయణుడని పేరు వచ్చింది. బాబునది వరస. ఆ లీలామానుష విగ్రహం లీలలు ముల్లోకాలు కీర్తించటలేదా? ఆయన లీలలన్నీ నాకు అవలీలగా గ్రహించు. మధుర మనోహరమైన మంజులనందన పారిజాతములు కథనము చేసి సత్యమును కాకన సంగను కృష్ణుడన్నతో దివముదోకవాడముల నిత్యమవేసి ఐరోవతమునే ముదమున తెచ్చి కుంచి వ్రతమును నెరవేర్చి నేను ద్రౌపదీ కృష్ణుడి అసంగతమేమో నాకు అర్థమవుతుంది. ఏమున్నది? ఏ ప్రసాదం లేకుండా మా ఇద్దరిని బైరాగ్యమఠంలో చేరమన్నాడు. తమ్ముడు పేరుకు ప్రభువునైన రాజ్యభారము వహించేది మీరే కదా. ప్రజాపాలనకు సాయం చేయుట లోకసేవయే కదా. అందులకు మేము సిద్ధంగా ఉన్నాము. మాకు ఏ పదవి వద్దు. మీ ఆజ్ఞాబద్ధులమై మీ ముగ్గురి నీడలో ఏ జీవితం ఇలా గడిపి ఆ కీర్తి మాకు చాలు. పరమాత్మ సంతకు స్వయముగా వెళ్ళి వారి మనసు మార్చింది. అంతేకాని అగ్రజ అంతఃకాలములతో అనేక సామ్రాజ్యములు పోయినవి. అధికార అహంకారాలకు ఫలితమేమిటో కౌరవ పతనమే ప్రత్యేక సాక్ష్యం. సంపూర్ణ సహకారంతో సామ్రాజ్యాన్ని కాపాడాడు. మా సేవ అవసరం లేకపోతే భారత పుణ్యములకు అభివాదము దయచేయి. ఆశీర్వదించు.
శుభం భూయా శుభం భూయా. మునేంద్ర, మాకొక విషమ సమస్య ఆవహించినది. ఇంకా సమస్యలేమిటి తల్లి? పట్టాభిషేకం అయిపోతుందేమని ఆత్రంగా వచ్చాను. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు కదా. నీవక్కడ కాదు ద్రౌపది. మునీంద్ర, మా కథ ఆమూలాంతరముగా తెలిసిన మహనీయుడు మీరు ఇది చెప్పండి. ద్రౌపదిని గెలిచిన ధైర్యశాలి కోండవదహనంబు గావించి అగ్గిచే కాండీవమును వన్న కరణశీలి పాశమెప్పిల్చి పాశుపదోసంబు గావించి మిల్చిన సౌర్యశీలి కాలకేయ నివాదక వచాదులందంబి ఇంద్రుగా పాడిన కీర్తిశాలి కృష్ణుడు తెలిసి చెప్పుమా. బాగుండాలి. ఇక చెప్పుటకు నోరేలా వస్తుంది. మహర్షి, ఆశ్రుతులుగా ఆ కృష్ణుడు అంటే మీకు మోమాటం ఉండవచ్చు, కానీ మాకేం భయం లేదు. చెప్పండి. అదృష్ట జాతకులు, మీకేం భయం ఉంటుంది? జలజాత ప్రభవాది దేవతలు నిసంగాతులు ఏ దేవుని కలనైన దర్శించి ముక్తి కొలాగా ఆ కృష్ణుడే మేఘమనల్లుడై ప్రచుడై కేవంకరుడై భవత్వల సంతానకుడై చరించుట మహాభాగ్యంబు జన్మాలకు. అలాగే అనుకున్నాను, కానీ అదృష్ట చక్రం వదిలించి నీకు వక్రించుటేమి ధర్మజ? మహాభారత వీరుడు భీమసేనుడు సకల శస్త్రాస్త్రవేది అర్జునుడు రెండు భుజముల వలేది ఎండనుండా ఇంకా శంఖాలు చక్రాలు ఏమి చేయగలవయ్యా? మునీంద్రులు యథార్థము ఇప్పటికే గ్రహించారు. అంతేకాదు, ఒక అనర్థం కూడా గ్రహించి వచ్చాను. చూస్తే ఇక్కడంతా అయోమయంలో పడి పోయే కృష్ణ పరమాత్ముడైనా ఆ? ఆ కృష్ణుడు చేయగలిగింది మేం చేయలేనిది ఇది ఉండదు. అదేదో చెప్పండి. అయినా నీ తండ్రి గారి అనర్థానికి ఆ కృష్ణుడు మాత్రమే చేయగలడయ్యా. మా తండ్రి పాండురాజు. అవును, మీ తండ్రి రాజధర్మ పరిపాలన భారముదార్చి శత్రులము చేసి లోకమున విస్తృత కీర్తి వహించే వాడు భూపతి సంతతిల్ మడిసే
ఋషి ఆయన భార్య మృగరూపాల్లో పీడిస్తూ ఉంటే పాండురాజు వారి ప్రాణం తీశాడట. తెలియక చేసిన తప్పు అన్న వారు ఒప్పుకొనక స్త్రీ సంగమం చేస్తే మరణిస్తామని శపించారు. మాతృ సాంగత్యముతో రాజు మరణించిన ఆ బ్రహ్మహత్యా పాతకం ఆయనని వదలక పట్టుకున్నదట. అందుకని ఏముంది, అటు నరకం కాక ఇటు స్వర్గం కాక కూపంలో యాత్ర పడుతున్నాడయ్యా. దానికి నివారణ ఉపాయం లేదా? ఉంది, కానీ అది అసాధ్యంగా ఉంది. భారత వీరులకు నాకు అసాధ్యం. అదేమిటో చెప్పండి. శృంగమున్న బాలుని కంట రక్తధారలతో ఆయనకు తర్పణం విడిస్తే విముక్తి సిద్ధిస్తుందట. సొంగమున్న బాలుడు అంటే మహావరప్రసాది అయి అగ్రజ ఓ తొడెబండుగాని సత్వన పాతలమందుని సోతో విష్ణు ప్రణాతనే తులసి దప్పింప సమ్మద్ధులై మాతో యుద్ధము చేయని అతని శృంగపేరను ఖండించి సాధించం తండ్రికి రక్తదర్పణమితి దివ్యావనామోసము. చెప్పండి మునీంద్ర, అతడెవడు, ఎక్కడున్నాడు? హరిహరి, నాకేం తెలుసు? పోయి ఆ బ్రహ్మదేవుని అడగాలి. ఒక శృంగధారిని పుట్టించి అస్థిరకు పంపిస్తే పాండవులు చంపుతారట అని. మునీంద్ర, మీరు త్రిలోక సంచారులు కదా, మీకు తెలిసిన విషయం చెప్పండి. అయినా ఆ బాలకునికి సంబంధించిన పాపం కాదు. అతడు ఏ అపకారం చేశాడని మనం ఈ హింసాకాండకు పాల్పడదు. ఈ మీన విషయాలతో ఇదేం జరిగే వ్యవహారం కాదు. నేను ఇదే వెళ్ళి ఆ బాలుని బంధించి తెచ్చి మీరెందుకు? సకల సంగ్రామ వినోదన విక్రమక్రమ విద్య సతీరకోటి ధర్మ నిర్వాపణోదిత దుర్వాహులు మీరు తోడు సహదేవునిందులేడే. సహదేవ అట్టు కాదు. నీ సామ్రాజ్య సంరక్షణ వారమున అప్రమత్తుండవే మేలంగము నే సాధించి వచ్చదా. సోదరా, నీవు దక్షిణ ప్రాంతము పరిశీలించుము, నేను ఉత్తర భూములు పరిశోధిస్తాను. అదేమి సోదరా? వీరయుద్ధాల చతుల భీరమడకి నేను మోసిన వీరల్ల భారతమున నేటికిటుల అవకాశం ఎంత వచ్చగానా శృంగి భంగము చేయ నీవు సమర్థుడు లేనకులా, కానీ శపథము చేసింది నేను కదా, నేనే పోయి వచ్చగలను. అగ్రజ, మమ్మల్ని దీవించండి. అక్కడ సెలవు. వీరిద్దరూ ప్రయాణం. ఏ ఆపదొచ్చినా శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకోండి. అంత కర్మ మాకు పట్టదు, పట్టబోదు కూడా. నారాయణ నారాయణ. మునీంద్ర, మీరెంత కృష్ణ భక్తులైనను నా బాహుబలముతో, నా స్వీయ ప్రతిభతో నా ఈ శబ్దం నెరవేరుస్తాను. అంతేకాని అన్యుల సాయం మాత్రం కోరదు. నారాయణ నారాయణ. మీ దర్శనం కోసం వేచి ఆహ్వానించి తీసుకుని రమ్మ. వాసుదేవ నమోన్నమ్మ. అనుకుంటూనే ఉన్నాను, హస్తినాపురం నుండి వార్త వస్తుంది. అలాగే నీవు వచ్చింది. నకుల, మన వారంతా ఎలా ఉన్నారు? పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టారు. అందరికీ ఆహ్వానాలు పడతారు. అంధరాజుకు అశాంతి తగ్గి ఆదరాభిమానాలు చూపుతున్నారు. ఏమని తెలుపును వాసుదేవ? మా కుటుంబం అంతా గృహ కల్లోలతో కుమిలిపోతున్నది.
భీమార్జులను విడిచిపెట్టి మీరు మమ్మలను మంత్రివర్గంలోకి ఎన్నిక చేసినప్పటి నుండి వారికి వైముఖ్యం ఏర్పడింది. మీ భావములని పరమాత్మ ఏమిటో నాకు అర్థం కాదు. పరమాత్మ ఏమున్నది నకల రణమునరించి ధర్మముగ రాజ్యము గెలిచిరి పాండు పుత్రులు ఘనతకు ఐకమత్యములకు హారతులిచ్చను లోకమెల్లా ఏదనుచిత నాయకత్వ కలగంపులకు స్వార్థగాములని భీముని పాపుని నింద చేయగా సామ్రాజ్యంలో జయపతాకం నెలకొల్పామని వారి స్వాతిశీల నకుల ఇంతకు ధర్మరాజ్యమను వారినే పాలించమన్నారు, తామే సేవ చేస్తామన్నారు. అప్పటికి కానీ సంతోషించలేదు కాబోలు ఆ ఘనముఖులు. ఏమి సంతోషం ఎదునందన? మా తండ్రి గారి సద్గతి కోల్పోయి సంతాపిస్తుంటే మాకు సంతోషమా? ఎవరు చెప్పారు ఆ పాండురాజు చరిత్ర? నారదమునిది. సరే సరే, ఏది ఏది ఏమనేను? శృంగి కంఠ రక్తంతో స్వర్గము ధారపోస్తానని శపథం చేశాడు పాండవమిత్రుడు. ఆ బాలకుని వెతకుటకు భీముడు ప్రయాణమై వెళ్ళాడు. అట్టి బాలకుడు ఎచ్చట ఉండను, ఏ మగను? శృంగమన్న బాలుడంటే కొంపదీసి నాగార్జునుడు కాదు కదా? ఎవరు అతడు? మనవాడే, కానీ మహాదేవి వరప్రసాది. వేద శాస్త్రమును పఠించి విశ్వనాథు సన్నిధి నేర్చే దివ్య శస్త్రాస్త్ర విద్య ఉన్నత శృంగి అతడు. ఉన్నత శృంగి అతడు మృత్యుంజయుడు అర్జునుడు వీరనాగార్జునుడు. హరిహరి, ఇది ప్రాణాంతక సమస్య. ఈ వ్యాజ్యంలో ఏ ఘాతకం సంభవిస్తుందో, మహాప్రళయమే దాపరిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నకల వారిద్దరికేమయ్యా మహాభారత వీరులైతే వాసుదేవ, మా కథ అంతా నీ దివ్యపోదయ స్వామి. భూలి శివేతరాపహ విభూతి సమేత మహాత్మనీవన సారథి నొప్పు నీవు చిరకాలము పాండవ పంకజంబు నీదు హృదయమును నిలిపిన చాలు. వేరు సత్కారములేల తావక పదాంబుజ సేవ భరించు వారికి సంతోషించి చరిత్రమునకు సద్భద్రమౌగాక నీ అంతర్వాంఛిత బాంధవంబు కరుణాయత్తుండనై తీర్చదా చింతన్మానుడా సర్వశోభితమును సిద్ధింప సంతోషంతును బాపి ప్రోచనను రక్ష
సాక్షాదక్ష భారీనతం ధన్యోస్మి ధన్యోస్మి వాసుదేవ. మరలా మీ దర్శన భాగ్యం ఇప్పుడు. ఆ బాలుని శృంగభంగము మన వారి గర్వభంగము కథ నడవని ప్రతీప శక్తులు అతీతమైతే అప్పుడు కృష్ణ పాత్ర ప్రవేశిస్తుంది. సరేనా? ఇక సెలవా పరమాత్మ. శుభం.